ఈ వీడియోలో మనం వెబ్ డెవలప్మెంట్‌లో ఏమేమి ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే వెబ్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంతా కలిపి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటామండి. ఫ్రంట్ ఎండ్‌లోనే మనకొచ్చేసి వెబ్ డెవలప్మెంట్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనే 3 మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇందులోనే మనకి ఫ్రేమ్‌వర్క్స్ కూడా ఉంటాయి. ఫౌండేషన్ చాలా ఉంటాయి. జావాస్క్రిప్ట్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ అండ్ వ్యూ జేఎస్ ఇలా కొన్ని ఉంటాయండి. మనం ఫస్ట్ హెచ్టీఎంఎల్ నుంచి మొదలు పెడుతున్నాము. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ అర్థమైతే మనం బ్యాక్ ఎండ్ వర్క్ చూసి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హెచ్టీఎంఎల్ అండి. హెచ్టీఎంఎల్ అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ అండ్ డిజైన్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, అందులో మొత్తం స్ట్రక్చర్ని ఇది క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఈ హెచ్టిఎంఎల్ అనేది ఒక ఫైల్ అనమాట. ఆ ఫైల్‌లోని మనం కోడ్ రాస్తాము. ఆ కోడ్ అనేది ఆ ఫైల్ అనేది డాట్ హెచ్టిఎంఎల్ తోటి మనం సేవ్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకు అనేది కూడా మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాము. సో, ఈ ఆ ఫైల్ అనేది డాట్ హెచ్టిఎంఎల్‌తో ఎండ్ అవ్వాలి. ఇదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దీని స్ట్రక్చర్ అండి. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇది ఒక ట్యాగ్ అంటారండి మామూలుగా. ఇదొక ట్యాగ్. ఇది డాక్ టైప్ అనేది ఏం డిఫైన్ చేస్తారంటే ఇక్కడ దీని యొక్క దీని యొక్క వర్షన్ డిఫైన్ చేస్తుందండి. హెచ్టిఎంఎల్ యొక్క వర్షన్ డిఫైన్ చేస్తుంది. ఇది హెచ్టిఎంఎల్5 యొక్క డిస్క్రిప్షన్ అండి. అంటే హెచ్టిఎంఎల్5 యొక్క టైప్ అండి. ఈ హెచ్టిఎంఎల్ అనేది ఒక ట్యాగ్ అంటారండి. ఇది ఒక స్ట్రక్చర్ కదా. ఇది హెచ్టిఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్స్ అని కూడా అంటారండి దీన్ని. ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్, ఇక్కడ వచ్చేసి ఎండింగ్ ఎలిమెంట్ ఉంది. ఈ రెండింటిని కలిసి పేర్డ్ ట్యాగ్ అంటారండి. ఇది ఒక స్ట్రక్చర్ అనుకుంటే ఫస్ట్ ఇది అనేది మనకి హెచ్టిఎంఎల్ వర్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి రూట్ అనమాట. అంటే ఒక పేరెంట్ లాగా యాక్ట్ అవుతుంది లోపల ఉన్న వాటికి. ఇది అనేది హెడ్ ట్యాగ్ అండి. ఇందులోనే మనకి టైటిల్ అనేది రాస్తాం కదండి. అది ఇక్కడ ఉంటుందండి. ఎలాగంటే మీకు ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ న్యూ ట్యాగ్ అని చూడండి. ఈ న్యూ ట్యాగ్ దాన్ని టైటిల్ అంటామండి. అదే ఇక్కడ మనకి టైటిల్ ట్యాగ్ లో రాస్తే అక్కడ అది వస్తుందండి. ఇది హెడ్ ట్యాగ్ లో రాస్తాం. నెక్స్ట్ బాడీ అండి. ఇక్కడ ఏది రాసినా కూడా మనకి ఇక్కడ అనేది వ్యూ అవుతా ఉంటుంది. ఇక్కడ మనకి గీగులు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇదంతా ఈ బాడీ ట్యాగ్ లో రాసేదేనండి. ఈ బాడీ ట్యాగ్ లో రాసేదే ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1993 బై టిమ్ బెర్నర్స్-లీ అని. టిమ్ బెర్నర్స్-లీ అనే అతను 1993లో దీన్ని కనుగొన్నాడు. ప్రజెంట్ వర్షన్ వచ్చేసి HTML5 అండి. మనకి ముందు చాలా వర్షన్స్ వచ్చాయి. ఇది ఫిఫ్త్ వర్షన్ అండి. ఇప్పుడు దాకా మనకి ఇంట్రొడక్షన్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దామండి. ఇందాక మీరు ట్యాగ్ అన్నాను కదా. ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. A tag is used to add content to the web pages అని. అంటే ఒక ట్యాగ్ ని యూజ్ చేసి మనం ఒక డేటాని లైక్ ఒక టెక్స్ట్ ని కానీ ఒక ఇమేజ్ కానీ ఒక వీడియోని కానీ ఒక ఆడియోని కానీ మనం వెబ్ పేజ్ లో స్టోర్ చేయడానికి ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామండి. ట్యాగ్స్ లోన కలెక్షన్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పేర్స్ అండి. అంటే ఇదండి దీన్ని మనం యాన్యువల్ బ్రాకెట్స్ అంటాము, లేదా మనం ఫ్రాగ్మెంట్స్ కూడా అంటామండి. రియాక్ట్ వచ్చేసి రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అని కూడా పిలుస్తాం దీన్ని. మనకి టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పేడ్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్పేడ్ ట్యాగ్స్. దీనికి మల్టిపుల్ నేమ్స్ కూడా ఉంటాయండి. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వీటిని. కొన్ని ఇంటర్వ్యూలలో కూడా అడుగుతుంటారు. వాట్ ఈస్ వార్డ్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని అడుగుతుంటారండి. వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవి. పేడ్ ట్యాగ్ అంటే ఏం లేదండి, మనకి ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటే వాటిని పేడ్ ట్యాగ్ కానీ కంప్లీట్ ఎలిమెంట్ అని కూడా అంటారు. అదే ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే ఉంటే మాత్రం వాటిని అన్పేడ్ ట్యాగ్స్, ఎంప్టీ ట్యాగ్ ఎలిమెంట్స్ లేదా వార్డ్ ఎలిమెంట్స్ అని అంటారండి. ఇవన్నీ మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్ అండి. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మనకి ఒక ట్యాగ్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయగలుగుతాయండి, లేదా ఇంకా వాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ జస్ట్ నోట్స్ పర్పస్ ఇక్కడ చెప్తామండి. నెక్స్ట్ వీడియోస్లో మనము ప్రాక్టికల్గా ఎక్స్ప్లోర్ చేస్తామండి. ప్రతి ఒక్కటి అక్కడ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి అట్రిబ్యూట్స్ అనేవి టూ టైప్స్ అండి. లోకల్ అట్రిబ్యూట్స్, గ్లోబల్ అట్రిబ్యూట్స్. లోకల్ అట్రిబ్యూట్స్ అంటే పర్టికులర్గా కొన్ని ట్యాగ్స్ మాత్రమే యూజ్ అవుతాయండి. అంటే అన్నిటికీ అన్ని ట్యాగ్స్కి అప్లై కావాలి. గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే ప్రతి ఒక్క ట్యాగ్కి ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్కి వర్క్ అయ్యే వాటిని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటారు. సో కమింగ్ టు మన ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని బేసిక్ ట్యాగ్స్ చూద్దామండి. హెడ్డింగ్స్ అండి. హెచ్1 అంటే హెచ్1 నుంచి హెచ్6 వరకు ఒక లెవెల్ ఆఫ్ హెడ్డింగ్స్. హెచ్1 అంటే బాగా డార్క్ అని, అంటే హెవీ బోల్డ్గా అలా ఉంటాయండి. హెచ్2 అంటే కొంచెం తక్కువ హెచ్1తో పోల్చుకుంటే. ఇవన్నీ హెచ్6 వరకు ఉంటాయండి. నెక్స్ట్ పి అనేది పారాగ్రాఫ్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. పి ట్యాగ్ అనేది మనకి లిస్ట్ చూసింటాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ పాయింట్ అది అనేది హెడ్డింగ్ లో ఉంటే దాని కింద పాయింట్ వైజ్ గా మనకి దాంట్లో ఉన్న మెనూ ఉంటుంది కదండి. అక్కడ మనకి లిస్ట్ అనేది యూజ్ అవుతాయండి. నెక్స్ట్ ఇమేజ్ అండి. ఇమేజ్ ట్యాగ్ కి ఇమేజ్ అనే
ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఆడియోకి ఆడియో అనేది యూజ్ చేస్తాము. వీడియోకి వీడియో అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనకి టేబుల్స్ ఉంటాయి కదండి. టేబుల్స్కి టేబుల్ టిఆర్ టీహెచ్ టీడీ టీ బాడీ టీ హెడ్ ఇలా టీ ఫోర్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇందులోన మనకి మ్యాక్సిమం ఇవి యూజ్ చేస్తామండి మన రెగ్యులర్ లైఫ్లోన. టేబుల్ క్రియేట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తామండి. సో ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ వీడియోలో మనం చూద్దాము నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి లిస్ట్స్. మనకి హెచ్టిఎంఎల్ కోడ్ని రాయడానికి కానీ రన్ చేయడానికి అయితే బ్రౌజర్లు సరిపోతాయి, ఏ బ్రౌజర్ అయినా. కానీ రాయడానికి విఎస్ కోడ్ అయితే మనకి ఫ్రీగా అనుకూలంగా సజెషన్స్ ఉంటాయండి. అందుకని విఎస్ కోడ్ని యూజ్ చేస్తాము. మీరు కావాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి కానీ అక్కడ నుంచి గూగుల్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు విఎస్ కోడ్ అనే సాఫ్ట్వేర్ని. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఒక ఫైల్ని .html అనే నేమ్ తోటి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రక్చర్ అంతా రాయాల్సిన అవసరం లేదండి. రీసెంట్ వీడియోస్లో చెప్పినట్టుగా ఇక్కడ మనకి జస్ట్ Shift+1 కొట్టి ఎంటర్ కొట్టంగానే మొత్తం ఇక్కడ ఓపెన్ అయిపోతుందండి. అంటే స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ టైటిల్ అండి మనకి లిస్ట్ కాబట్టి లిస్ట్ పెట్టుకుందాం. సో ఇది మనకి బ్రౌజర్లో రన్ చేయాలి కదండి ఒక వెబ్ పేజ్ని. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకి కాపీ పాత్ తీసుకొని బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మనకి అది అనేది లోడ్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ మనకి టాప్లోనే లిస్ట్ అనే టైటిల్ కనిపిస్తుంది కదా. సో మనము ఇప్పుడు మొదలెడదామండి. ఇంకా ఆర్డర్ లిస్ట్. మనకి లిస్ట్స్ వచ్చేసి 4 టైప్స్ అండి. జనరల్గా అయితే 3 టైప్స్. ఫోర్త్ వన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఆర్ మోర్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్. ఇందులోనే మనము ఓఎల్ ట్యాగ్ అండ్ ఎల్ఐ ట్యాగ్స్ యూజ్ చేస్తామండి. ట్యాగ్స్ అవి రెండు. ఓఎల్ అనేది పేరెంట్ ట్యాగ్, ఎల్ అనేది చైల్డ్ ట్యాగ్. స్టార్ట్ టైప్ అనేది ఈ రెండు అట్రిబ్యూట్స్ అండి. అవి ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అండి. ఇందులోనే మనకి యూఎల్ ట్యాగ్, ఎల్ఐ ట్యాగ్ ఈ రెండు ట్యాగ్స్ యూజ్ చేస్తాము. ఇందులో స్టార్ట్ అట్రిబ్యూట్ ఉండదండి. టైప్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ అండి. ఇందులోన డిఎల్, డిటి, డిడి ఈ 3 ట్యాగ్స్ని యూజ్ చేస్తామండి. ఇందులోన మనకి అట్రిబ్యూట్స్ ఏమీ అంతగా ఉండవు, అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ లిస్ట్ అండి. ఫస్ట్ మనం ఆర్డర్ లిస్ట్ నుంచి చూద్దామండి. ఓఎల్ ట్యాగ్ ఎల్ఐ ఇంటూ 3 ఒక 3 అదే మనకి షార్ట్ కట్ అండి ఇది. ఎన్ని కావాలి లిస్ట్ ట్యాగ్లని ఇంటూ 3 పెట్టి ఎంటర్ కొడితే 3 వచ్చేస్తాయండి. ఇక్కడ మనము హెల్లో కొట్టేసి వరల్డ్ కొట్టేసి ఏదో ఒకటి శాంపుల్ తీసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ బ్రౌజర్లో సేవ్ చేసి ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఆర్డర్ లిస్ట్ కదండి. అందుకనే మనకి 1, 2, 3 ఒక ఆర్డర్లో చూపిస్తున్నాయి. ఇది బై డిఫాల్ట్ ఆర్డర్ అండి 1, 2, 3. ఈ టైప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనము టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న చూడండి మనకి ఈ 5 టైప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగండి. సో స్టార్ట్ అలాగా మనకి టైప్ అనేది ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అండి. స్టార్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం అనే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1, 2, 3 వద్దు, 4 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే స్టార్ట్ 4 ఇచ్చి రీలోడ్ చేస్తే అది 4 నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ఏబిసిడీలో డి అనేది 4th లెటర్ కానీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఓఎల్ ట్యాగ్ గురించి అండి. ఐ మీన్ ఆర్డర్ లిస్ట్ గురించి. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అండి. ఇందులోన అన్ఆర్డర్ లిస్ట్లోన మనకి ఒక 2 ట్యాగ్స్ తీసుకున్నామండి. ఒకటి వచ్చేసి శామ్, ఇంకోటి వచ్చేసి జా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే తీసుకున్నానండి. ఇందులో అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఇలా వస్తుందండి. ఇందులో మనకి స్టార్ట్ అనేది యూజ్ చేయలేము. ఎందుకంటే మనకు పర్టికులర్ ఒక రేంజ్ అనేది ఉండదు కాబట్టి మనం స్టార్ట్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయలేమండి. కానీ టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తామండి. టైప్ యూజ్ చేసుకొని మనకి స్క్వేర్ పెట్టుకుంటే ఆ సింబల్ అనేది స్క్వేర్ లెక్ చేంజ్ అయింది. మీరు గమనించారో లేదో అది స్క్వేర్ లెక్ చేంజ్ అయిందండి. ఇలాగనే మనకి సర్కిల్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇవి అందులో స్టైల్స్ అంతే మనకు. ఇది సర్కిల్ అండి. బై డిఫాల్ట్ డిస్క్ అనేది ఉంటుంది. మనం సర్కిల్, స్క్వేర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ అండి. డిస్క్రిప్షన్ లిస్ట్కి డిఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఇందులోన మనకి డిటి ట్యాగ్ అండి, అంటే డిస్క్రిప్షన్ టైటిల్ ట్యాగ్. మళ్ళీ ఇందులోనే మనకి డేటా, ఐ మీన్ డిస్క్రిప్షన్ డేటా ట్యాగ్ కదండి. ఇది షార్ట్ కట్ అండి. ఇలా ఇచ్చుకొని ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది. మనకి ఇందులో ఇవ్వకూడదు కండి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ తీసుకున్నాం అనుకోండి. టైగర్ యొక్క మనకి ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఈజ్ ఏ వైల్డ్
అని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి. డిస్క్రిప్షన్ టైటిల్ కింద దానికి సంబంధించిన డేటా అనేది వస్తుందండి. ఇలా మనకి ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు నెస్టెడ్ లిస్ట్ అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ అండి. అది ఎలాగో మీకు చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ కమెంట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. కమెంట్ చేయడానికి కమెంట్ అంటే ఏం లేదండి, మనకి వెబ్ పేజ్‌లోన ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇవి కనిపించుకోకుండా ఉండడానికి చేసేదాన్ని కమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నాకు కనిపించకూడదు అనుకుంటున్నాను. కంట్రోల్ అండ్ క్వెషన్ మార్క్ సింబల్ ఉంటది కదండీ! దాని మీద క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది మనం రీలోడ్ చేస్తే ఇక్కడ కనిపించదండి. ఎందుకంటే మనం కమెంట్ చేసాం కాబట్టి. మళ్ళీ అది అన్‌కమెంట్ కావాలంటే సేమ్ అదే కంట్రోల్ ప్లస్ క్వెషన్ మార్క్ అండి. రైట్ సైడ్ మనకి కంట్రోల్ బటన్ పైననే క్వెషన్ మార్క్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. మళ్ళీ రీలోడ్ చేస్తే మళ్ళీ కనిపిస్తుందండి. సో ఇది వీడియో అండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ టేబుల్ని చూద్దాము. ఒక హెచ్టిఎంఎల్ టేబుల్ని క్రియేట్ చేయడానికి మనకి మెయిన్గా రూట్ ట్యాగ్ వచ్చేసి టేబుల్ ట్యాగ్ అండి. ఇందులోన టీ హెడ్ టీ బాడీ అనేవి ఉంటాయి. లైక్ హెచ్టిఎంఎల్లోన బాడీ ట్యాగ్ లాగా అండ్ హెడ్ ట్యాగ్ లాగానే. టీఆర్ అంటే ఒక రోని రిప్రజెంట్ చేస్తుంది. టీహెచ్ అంటే డేటాని కొంచెం బోల్డ్గా అంటే టైటిల్ లాగా హెడ్డింగ్ అనుకోండి, హెడ్డింగ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. టీడీ అంటే డేటా, టేబుల్ డేటా ఒక సెల్లో నుండి. టీ ఫుట్ అంటే అది ఒక ఫోటోని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి బార్డర్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, అలైన్, హైట్, విడ్త్, రూల్స్, రో స్పాన్, కాల్ స్పాన్, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దామండి. ఒకసారి విఎస్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. టేబుల్ ట్యాగ్ అనేది రూట్ ట్యాగ్ లాగా వర్క్ అవుతుంది మనకి టేబుల్ క్రియేట్ చేయడానికి. బార్డర్ అనేది ఈ బార్డర్ తీసేస్తే మనకి బార్డర్ అనేది వర్క్ అవ్వదండి, కనిపించదండి టేబుల్కి. మీకు అవుట్పుట్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఒకసారి తీసేసి చూపిస్తాను. ఇలా వస్తుంది. దీనికి బార్డర్ అలాంటిది ఏమి ఉండదు. అదే మనం ఇక్కడ బార్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినాం అనుకోండి, బార్డర్ 1 ఇచ్చామనుకోండి, 1 చూపిస్తుంది. కానీ మనకి సెల్కి ఒక సపరేట్ బార్డర్ అనేది ఉంటుంది. ఆ సపరేట్ బార్డర్ని కొలాప్స్ చేయడానికి మనకి రూల్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. రూల్స్ వాల్యూ వచ్చేసి ఆల్ పెడితే అది మనకి అంతా క్లియర్ అయిపోయి నార్మల్ టేబుల్ లాగా చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇది ఇలా చూపిస్తుంది, ఇలాగే చూపించకుండా ఇక్కడ 2 రోస్ ఎందుకు మెన్షన్ అనే దానికి ఇక్కడ మనం రో స్పాన్ యూజ్ చేస్తాం చూడండి. రో స్పాన్ యూజ్ చేస్తే ఇక్కడ మనకి 2 రోస్ అనేటివి మెర్జ్ అయిపోతాయి. ఇక్కడ కౌంట్ ఎంత ఇస్తామో అన్ని రోస్ అనేటివి మెర్జ్ అయిపోతాయి. 2 ఇచ్చాము, 2 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చాము, 2 వరకు ఉన్నాయి కాబట్టి 2 మెర్జ్ అయిపోయాయి. మనం ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 మెర్జ్ అయ్యేసి ఇలా నంబర్ 3 ఇచ్చాం కాబట్టి 3 మెర్జ్ అయ్యాయి. అలాగే మనం 2నే ఇచ్చామనుకోండి, 2నే మెర్జ్ అవుతాయి. థర్డ్ అలాగే ఉంటుంది. సో ఇలా రో స్పాన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ కాల్ స్పాన్ చూద్దాము. కాల్ స్పాన్ అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు 2 కాలమ్స్ మెర్జ్ చేస్తుంది. సో ఇక్కడే ఇచ్చామనుకోండి, కాల్ స్పాన్ 2 ఇచ్చామనుకోండి, చూద్దాం. ఈ 2 కాలమ్స్ ని ఒక కాలం కిందకి కన్సిడర్ చేసి చూడండి. అదే మనం 3 ఇచ్చామనుకోండి, ఇప్పుడు వాల్యూ 3 కాలమ్స్ ని ఒకటే కాలం లో కన్వర్ట్ చేస్తుంది. ఇలా మనం కాల్ స్పాన్, రో స్పాన్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అలైన్. అలైన్ అలైన్ అంటే ఏంటంటే మనకి అలైన్మెంట్ అంటే ఇది ఇక్కడ ప్రజెంట్ ఇది ఒక టాప్ లో కార్నర్ లో ఉంది, అది మనకి సెంటర్ లోకి రావాలంటే అలైన్ అనే అట్రిబ్యూట్ ని మనం టేబుల్ అనే ట్యాగ్ ఇస్తే అది సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇలాగ సెంటర్లోకి వచ్చేస్తుంది. మనకి ఈ టేబుల్ దేని గురించి చెప్తానంటే H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తే కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది. ఎంప్లాయ్ ఇలా తీసుకుంటే మనకి ఇది ఇలా వస్తుంది కదా. ఈ టెక్స్ట్ ని, ఇది ఒక టెక్స్ట్ కదండి, మనకి టేబుల్ కాదు ఇది. ఇది సెంటర్లోకి రావాలంటే మనకి దీనికి ఒక అట్రిబ్యూట్ వచ్చేసి టెక్స్ట్ అలైన్. మనం డైరెక్ట్గా యూజ్ చేయలేమండి, అందుకు స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఇది ఎందుకు యూజ్ చేస్తామని ఫర్దర్గా మాట్లాడుతుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టామంటే అది సెంటర్కి వచ్చేస్తుంది. ఇలా H1 ట్యాగ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి టేబుల్ యొక్క ఫార్మాట్ అండి. ఇలా యూజ్ చేసుకుంటాం టేబుల్ని. ఇందులోనే మనకి విడ్త్, హైట్ ఇవన్నీ మనం సిఎస్ఎస్లో ఇచ్చుకుంటాము. రోల్స్ అనేది కూడా ఇప్పుడు చూసాం కదా, రో స్పాన్, కాల్ స్పాన్ అన్ని చూసాము. బార్డర్ కూడా చూసాము. సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అనేది మనం సిఎస్ఎస్లో చూస్తామండి. ఇక్కడ ఇవ్వాలంటే మళ్ళీ స్టైల్ ట్యాగ్ అవన్నీ యూజ్ చేయాల్సి ఎక్కువ అయిపోతుంది.
So that's it for the video. Thank you for watching. Hyperlinks. In HTML, hyperlinks. These are the links will navigate from one web page to another web page upon click. అంటే ఏంటంటే మనకి లింక్స్ ఉంటాయండి చాలా. ఇవి ఏం చేస్తాయంటే మనం క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్లోకి తీసుకెళ్తాంటాయి. వేరే పేజ్లోకి నావిగేట్ చేస్తుంటాయి. వేరే వేరే వెబ్సైట్లోకి బేస్డ్ ఆన్ అక్కడ ఏమైతే లింక్స్ ఇచ్చింటామో వాటిని బేస్ చేసుకొని మనం హైపర్ లింక్స్ క్రియేట్ చేయడానికి యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. టు క్రియేట్ ఏ హైపర్ లింక్ వి యూజ్ యాంకర్ ట్యాగ్. ఇట్స్ లుక్ లైక్ సేమ్ లైక్ దిస్. ఇది హైపర్ లింక్ యొక్క ట్యాగ్ అండి, యాంకర్ ట్యాగ్. ఏ హెచ్ఎఫ్ వచ్చేసి మనకి అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఫైల్ పాత్ కానీ లేదంటే మనం ఏదైనా నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ అవ్వాలనే దానికి ఇక్కడ సోర్స్ ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ లో ఓపెన్ కావాలనుకోండి, amazon.in అని ఇస్తే ఇక్కడ అది అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ అని ఇక్కడ మనం ఏదైతే రాస్తామో ఇది మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి హైపర్ లింక్ ని క్రియేట్ చేస్తాము. మనకి 2 types ఆఫ్ హైపర్ లింక్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ 2 types ఆఫ్ హైపర్ లింక్స్, ఇంటర్నల్ హైపర్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్. ఇంటర్నల్ హైపర్ లింక్స్, these links will navigate within this same page upon click. To provide reference, we use ID, which is represented as a hash symbol. ఏంటంటే ఇదేంటంటే మనకి ఒకటే పేజ్ లో నుంచి నావిగేట్ అవుతుందండి. మీకు చూస్తాం, ప్రాక్టికల్ గా చూద్దాము. హైపర్ లింక్స్ ఇందులోనే ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఇందులో మనం పారాగ్రాఫ్ తీసుకుందామండి. పారాగ్రాఫ్ వచ్చేసి లోరెమ్. లోరెమ్ అంటే మనకి ఫేక్ డేటా. ఇందులో ఇంటూ ఒక 50 ఇచ్చామనుకోండి, ఇంత వస్తుంది. ఇది మనకి వెబ్ బ్రౌజర్లో చూడడానికి సరిపోతుంది. కానీ నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక H2 ట్యాగ్ తీసుకొని ఇందులో ఐడితో రిప్రజెంట్ చేస్తామన్నాం కదా, ఐడి అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇందులోనే మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. అమెజాన్ ఇక్కడ అమెజాన్ ఇద్దామండి. అమెజాన్ దీన్ని ఒకసారి లోడ్ చేసి చూద్దాము బ్రౌజర్లోనే ఎలా వస్తుందో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ అమెజాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేసి ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేలాగా కర్సర్ ని చూద్దాం కదా. కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇది ఐడి కదా, ఈ ఐడిని కాపీ చేసుకున్నామండి. ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ దీనికి దగ్గర ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేద్దాము. యాంకర్ ట్యాగ్ వచ్చేసి మనకి రెఫరెన్స్, ఇంటర్నల్ రెఫరెన్స్ కదా, ఆ ఐడిని హ్యాష్ అనే సింబల్ తోటి ఇచ్చేస్తే అది మనకి రిప్రజెంట్ చేస్తుందండి. విల్ నావిగేట్ విత్ ఇన్ ది సేమ్ పేజ్. ఇప్పుడు చూద్దాం లోడ్ చేసి. ఇక్కడ వచ్చింది కదంటే ఇంటర్నల్ హైపర్ లింక్ అని. మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇందాక అమెజాన్ అని రాసాం కదా అక్కడికి తీసుకెళ్తుంది. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. చూడండి కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కార్నర్ లో కనిపిస్తుందా? కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ కార్నర్కి వచ్చేసింది కదా, ఇది ఇంటర్నల్ హైపర్ లింక్ వర్క్ అండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అంటే మనకి ఏదైనా వేరే పేజ్ లోకి నావిగేట్ అవ్వడానికి యూజ్ చేస్తాము. అపాన్ ఇట్ క్లిక్ దీస్ లింక్స్ విల్ నావిగేట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ విత్ ది రెఫరెన్స్ ఆఫ్ యూఆర్ఎల్ ఆర్ ఫైల్ పాత్. చూద్దామండి అది ఎలాగంటే మనకి ఇంకో యాంకర్ ట్యాగ్ తీసుకుందాము. ఇది ఎక్స్టర్నల్ కోసము, ఎక్స్టర్నల్ హైపర్ లింక్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం అమెజాన్ లోకి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం. http://www.amazon.in. దీనికి మనం పేరు అమెజాన్ అనే పెట్టుకున్నాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి అమెజాన్ అనే లింక్ ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇదే పేజ్ లోనే అమెజాన్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇలా కాకుండా ఇంకో ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు టార్గెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామండి. టార్గెట్ అనే అట్రిబ్యూట్ దీని వాల్యూ వచ్చేసి _బ్లాంక్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ట్యాబ్ లోన అమెజాన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ అయింది చూడండి అలా. అండ్ ఇది ఎక్స్టర్నల్ హైపర్ లింక్ వర్క్ విధానము. మనకి అట్రిబ్యూట్స్ వచ్చేసి హెచ్రెఫ్, టార్గెట్ చూసాం కదండి. హెచ్రెఫ్ వచ్చేసి మనకి రెఫరెన్స్ కోసము, టార్గెట్ వచ్చేసి అదే వెబ్ పేజ్ లో ఓపెన్, అదే ట్యాబ్ లో ఓపెన్ కావాలా లేదంటే నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ కావాలనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఎందుకంటే ఇది మనకి ఏదైనా లోకల్ ఫైల్స్ ఇచ్చినప్పుడు డౌన్లోడ్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ ఇచ్చామనుకోండి, అదేం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తామో దాన్ని అనేది డౌన్లోడ్ చేసేస్తుంది బై డిఫాల్ట్ గా. ఏదైనా ఫైల్ ఇచ్చినప్పుడు అలా అవుతుందండి. మనం లింక్స్ కి అలా వర్క్ అవ్వదు. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మల్టీమీడియా ట్యాగ్స్ అండి హెచ్టిఎంఎల్. మల్టీమీడియా ట్యాగ్స్ వచ్చి ఇమేజ్ ట్యాగ్, ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇమేజెస్ని కానీ ఆడియోస్ కానీ కానీ ఒక వెబ్ పేజ్లో షో చేయడానికి యూజ్ చేస్తాము. ఇమేజ్ ట్యాగ్ యొక్క డిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది. ఐఎన్జి అనేది ట్యాగ్, ఎస్ఆర్సి అనేది మనకి ఫైల్ పాత్, ఆల్టర్నేట్ వచ్చేసి మనకి ఆ ఫైల్ పాత్ అనేది అవైలబుల్గా లేకపోతే ఆల్టర్నేట్గా ఇక్కడ రాసిన టెక్స్ట్ని చూపిస్తుంది. టైటిల్ ఏంటంటే మనకి కర్సర్ని హోవర్ చేసినప్పుడు దాని యొక్క టైటిల్ని షో చేస్తుంది. దాన్ని మనం ఇచ్చామనుకోండి అది షో చేస్తుంది, అక్కడ ఏం టైటిల్ రాస్తుంది. హైట్ విడ్త్ అనేది మనకి ఆ ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ని రిప్రజెంట్ చేస్తాయి. దీనికి కంట్రోల్స్ అనేవి ఏమి అవసరం లేదండి ఇమేజ్కి. అండ్ అలాగే ఇమేజ్ ట్యాగ్ అనేది వాయిడ్ ట్యాగ్ అండి, అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. కమింగ్ టు ఆడియో ట్యాగ్ వచ్చేసి ఆడియో ట్యాగ్ నేమ్. అండ్ ఎస్ఆర్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫైల్ పాత్కి. కానీ ఆడియో ట్యాగ్ వచ్చేసి కంట్రోల్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలండి. కంట్రోల్స్ లేకపోతే ఆడియో అనేది ప్లే అవ్వదు. ఇది వచ్చేసి క్లోజ్డ్ ట్యాగ్ అండి. ఇందులో కూడా మనకి డౌన్లోడ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. అది ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనం ఆ ఆడియోని క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. అది కూడా మనం ప్రాక్టికల్గా చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోకి వచ్చేసి వీడియో ట్యాగ్, ఎస్ఆర్స్ అంటే సోర్స్. నెక్స్ట్ కంట్రోల్స్, దీనికి కూడా కంట్రోల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, లేదంటే వీడియో ప్లే అవ్వదు. వీడియోస్కి వచ్చేసి మనకి ఆటో ప్లే అని చాలా ఉన్నాయి అట్రిబ్యూట్స్, అవి చూద్దాము. So let's go. Shift+1, enter. It will show me like this. Multimedia tags. అది టైటిల్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఐఎంజి. ఇక్కడ సోర్స్ వచ్చేసి మనకి ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే ఫోల్డర్లో ఫోటోస్ ఉంటే కింద మనకి జస్ట్ ఇలా ట్యాబ్ డాట్ కొట్టి ఫ్రంట్ స్లాష్ కొడితే అన్ని మనకి చూపిస్తుందని సజెస్ట్ చేస్తుంది ఏమేమి ఫైల్స్ అని. కానీ మనకి ఇక్కడ ఇమేజెస్ ఏం లేవు. సో మనం బ్రౌజర్లోకి వెళ్దాం. సో ఇది ఒక వెబ్సైట్. ఇక్కడ మనకి ఇమేజెస్ మంచి మంచి కావాలని దొరుకుతాయి. కాపీ ఇమేజ్ అడ్రస్, జస్ట్ పేస్ట్ ఇట్ ఇక్కడ. ఇప్పుడు మనకి దీన్ని రన్ చేద్దామని ఒకసారి. కాపీ కాల్ గో. ఇంత పెద్దగా వచ్చింది కదా, మనం దీనికి హైట్ పెడుతుందాము. హైట్ 200 పిక్సెల్స్, విడ్త్ 200 పిక్సెల్స్. పిఎక్స్ అనేది ఏంటంటే పిక్సెల్స్ అండి, మనకి అవి హెచ్టిఎంఎల్ అది సిఎస్ఎస్ యూనిట్స్ అవి మనం సిఎస్ఎస్లో చూద్దాము. బట్ ప్రస్తుతానికి అయితే మీరు జస్ట్ ఇలా చూసుకోండి, అంత సరిపోతుంది. లుకింగ్ గుడ్. అండ్ దీనికి బార్డర్ అవన్నీ మనం సిఎస్ఎస్లో అప్లై చేసుకుంటాము. నెక్స్ట్ మనకి ఆల్టర్నేట్గా ఇమేజ్ లేదనుకోండి, అప్పుడు ఏం చూపిస్తుందంటే మనం ఏదన్నా లోటస్ ఇచ్చాము, ఇమేజ్ ఇక్కడ లేదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ లోటస్ అనేది షో అవుతుంది. ఇలా లోటస్ అనేది షో అవుతుందండి మనకి. ఇక్కడ ఆల్టర్నేట్గా ఏది ఇచ్చామో అది ఇక్కడ మనం కరెక్ట్గా ఇవ్వకపోతే, లేదు కరెక్ట్గా ఉంది సోర్స్ అది అవైలబుల్గా ఉందంటే మనకి ఆ ఇమేజ్ అనేది షో అవుతుంది. అండ్ టైటిల్ అనే అట్రిబ్యూట్ కూడా ఒకటి ఉందండి. టైటిల్ అట్రిబ్యూట్ ఏంటంటే మనకి మనం కర్సర్ని హోవర్ చేసినప్పుడు ఆ ఇమేజ్ మీద అదనే చూపిస్తుంది. టూల్ టిప్ లాగా అండి, చూపిస్తుంది కదా, ఇలా హోవర్ చేసినప్పుడు చూపించేదానికి మనం టైటిల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఇది ఇమేజ్ ట్యాగ్ గురించి అండి. నెక్స్ట్ మనం ఆడియో ట్యాగ్ గురించి చూద్దాము. ఆడియో ట్యాగ్, ఇందులోనే మనకు సోర్స్ ఇవ్వాలండి. సోర్స్ పాత్ మనకి ఆడియో ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ సోర్స్ ఇవ్వాలి. మనకి ఇక్కడే ఉంది కాబట్టి ఇందులో ఇలా ఇస్తాము. దీనికంటే ఒక టైటిల్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రీలోడ్ చేసాం. కానీ ఇది ఎందుకు షో చేయట్లేదంటే మనకి ఇక్కడ మనం కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ మర్చిపోయినాం. కంట్రోల్స్ అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్ వర్క్ అవ్వవు. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ప్లే చేసి చూడండి, చూపిస్తుంది కదా, ఇలా వర్క్ అవుతుంది. అదే మనం డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఇచ్చామనుకోండి, సారీ, డౌన్లోడ్ అట్రిబ్యూట్ వర్క్ అవ్వట్లేదు. మనకి డైరెక్ట్గా సిఎస్ఎస్లో ఇచ్చుకొని కూడా అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆడియో ట్యాగ్ అండి. కంట్రోల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇందులో మనకి ప్లే బ్యాక్ స్పీడ్ కూడా ఉంటుంది. కంట్రోల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఆడియో అండ్ వీడియో. నెక్స్ట్ వీడియో ట్యాగ్ చూద్దామండి. సోర్స్ వచ్చేసి ఇందులోనే ఉంది, రియాక్ట్ వీడియో, అది నా పర్సనల్ వీడియో అండి, నేను చేసిన ప్రాజెక్ట్ది. ఇక్కడ సంథింగ్ I entered. So this is coming in this big size. So we want to give the height and width. Height 300 pixels,
width 300 pixels. Now we'll run it once. ఇప్పుడు చూడడానికి బాగుంది, కానీ మనం ఇక్కడ కూడా కంట్రోల్స్ అండ్ అట్రిబ్యూట్స్ మర్చిపోయినామండి, అట్రిబ్యూట్ని. సో అందుకనే మనం ప్లే చేయలేకపోతున్నాం. కంట్రోల్స్ ఒకసారి ఇచ్చి రీలోడ్ చేస్తే మనకి ఇప్పుడు ప్లే పాజ్ అనే ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ మనకి పిక్చర్ అండ్ పిక్చర్, ప్లే స్పీడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం. డౌన్లోడ్ ఇక్కడ కూడా లేదండి. సో ఇలా వర్క్ అవుతుంది. హైట్, విడ్త్ అండ్ కంట్రోల్స్, మస్ట్ అండ్ షుడ్ అట్రిబ్యూట్స్ ఇవి మనకు. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అందరికి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫార్మ్స్ అండి. ఇన్ HTML, ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ ది యూజర్ ఇన్ఫర్మేషన్. టు క్రియేట్ ఫార్మ్ వి యూజ్ ఫార్మ్ ట్యాగ్. ఇట్స్ లుకింగ్ లైక్ దిస్. అంటే మనం ఫామ్ ని క్రియేట్ చేయడానికి ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేస్తాము. Insert the information to add fields such as text, email, password, number, etc. We use input tags and for labeling, label tag. అంటే మనకి లోపల ఫామ్ ట్యాగ్ లోపల కొన్ని ట్యాగ్స్ యూజ్ చేస్తున్నామండి. అది టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఈమెయిల్ అయితే ఈమెయిల్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, నంబర్ అయితే నంబర్, ఇలా టైప్ ని ఇచ్చి మనం ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకుంటాం, ఇన్పుట్ ట్యాగ్స్ ని. అండ్ లేబుల్ చేయడానికి, అంటే దాని నేమ్ క్రియేట్ చేయడానికి లేబుల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాము. మనం నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్. ఫామ్ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ టైప్. It is specified to type of fields such as text, password, email, date, file, radio, checkbox. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దామండి. ఇవి ఇన్పుట్ టైప్, ఇన్పుట్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్. ప్లేస్ హోల్డర్, ఇది కూడా ఇన్పుట్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ అండి. మనం ప్రాక్టికల్ గా చూద్దాము. ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫామ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూసుకున్నాము, ఒక ఫేస్బుక్ లాగిన్ పేజ్ తీసుకున్నాం అండి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫామ్ అండి. ఇదంతా ఒక ఫామ్. ఎందుకంటే ఇది మనం డేటాని ఇస్తే అది బ్యాక్ ఎండ్ కి సెండ్ చేసి మన డేటాని ఫెచ్ చేస్తుంది కదా, అందుకని ఇది ఒక ఫామ్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఒక ఫామ్ ట్యాగ్ తీసుకున్నాము. యాక్షన్ ఇవన్నీ గురించి, ఇవన్నీ అట్రిబ్యూట్స్ గురించి మళ్ళీ మాట్లాడదామండి. ఫస్ట్ లేబుల్. లేబుల్ ట్యాగ్ వచ్చేసి నేమ్. లేబుల్ ట్యాగ్ లో నేమ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇన్పుట్ అండి, ఇన్పుట్ ట్యాగ్. ఇందులో టైప్ మనం టెక్స్ట్ ఇస్తాము. ఎందుకంటే మనం టెక్స్ట్ టైప్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటే టైప్ అనేది టెక్స్ట్ అని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్. ఇక్కడ మనము ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకు అక్కడ టెంపరీగా కనిపిస్తుందండి. అది ఎలాగని చూపిస్తాను. ఒక నిమిషం బ్రౌజ్ చేసి చూద్దాము. కనిపిస్తుంది కదా, ఎంటర్ యువర్ నేమ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్లో ఇచ్చాం కదా. ఈ ప్లేస్ హోల్డర్లో ఇచ్చినది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఏదో టైప్ చేసినా అది వెళ్ళిపోతుంది, జస్ట్ టెంపరీగా ఉంటుంది. ఇక్కడ లేబుల్ అనేది ఎందుకు ఇచ్చినామంటే, మనం అది ఏం ఎంటర్ చేయాలనేది ఇక్కడ ఇచ్చామండి. దానికి నేమ్ ఇక్కడ మనం లోపల ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ముందుగానే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఈ లేబుల్ ట్యాగ్ ని ఓవర్ రైడ్ చేసి, అంటే మనకి ఇది అవసరం లేకుండా ఉండడానికే మనము ఈ ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆ ప్లేస్ హోల్డర్ లో రాసిన డేటా ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తాం, మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఏం ఎంటర్ చేయాలా ఆ ఫామ్ ఫీల్డ్ లోన అనేది. దీన్ని మనం ఒక ఫామ్ ఫీల్డ్ గా కన్సిడర్ చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టెక్స్ట్ అండి. ఇన్పుట్ లోన మనం అన్ని టైప్స్ చూసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ తీసుకున్నాము. ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ ఈమెయిల్. సో ఇప్పుడు మనకి ఇంకో ఫీల్డ్ వస్తుందండి. ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. పక్క పక్కన వస్తే ఒకదాని కింద ఒకటి వస్తే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని అంటారు. ఇప్పుడు 2 ఫీల్డ్స్ వచ్చాయి కదా, కానీ మనకి సబ్మిట్ చేయడానికి బటన్ లేదు. సో మనం బటన్ అనే ట్యాగ్ నన్ను తీసుకోవచ్చు, లేదంటే మనకి చూపిస్తాను మీకు. బటన్ అనే ట్యాగ్ అని తీసుకోవచ్చు, లేదంటే మనం ఇన్పుట్ టైప్ కే సబ్మిట్ అనేది టైప్ తీసుకోవచ్చండి. ఇన్పుట్ కే సబ్మిట్. ఇది కూడా మనకి బటన్ లాగానే యాక్ట్ అవుతుందండి. చూసారు కదా, ఇది కూడా బటన్ లాగానే యాక్ట్ అవుతుంది. మనం బటన్ అనేది తీసుకోవచ్చు. బటన్ తీసుకుంటే టైప్ అనేది మనం సబ్మిట్ అనేది పెట్టాలండి. ఎందుకంటే మనకి బ్యాక్ ఎండ్ లోనే తెలియాలి కదా మనం ఏం సబ్మిట్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. కాబట్టి ఈ టైప్ అనేది సబ్మిట్ పెడితే బై డిఫాల్ట్ గా సబ్మిట్ చేసి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, నేమ్ మంజు, ఈమెయిల్ manu@gmail.com. సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేసాము, ఆ డేటా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ మెథడ్ అనేది, ఫామ్ కి ఒక మెథడ్ అనేది ఉంటుంది. అది మళ్ళీ ఫర్దర్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూద్దాము. ఇక్కడ సబ్మిట్ చేసిన డేటా
ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోకూడదంటే మనం జావా స్క్రిప్ట్‌లో ఫంక్షన్ అవన్నీ ఉంటాయండి. అవన్నీ మనం యూజ్ చేసి దాన్ని బ్యాక్‌ఎండ్‌కి పంపించి వాలిడేట్ చేసుకుంటాము. ఫార్మ్ క్రియేట్ చేసేది ఇదొక విధానం అండి. ఈ ఫార్మ్ సిఎస్ఎస్ అదంతా మనం సిఎస్ఎస్ పార్ట్‌లో చూస్తాము. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్. ఈ టైప్స్ అన్నీ ఒకసారి చూద్దామండి మనము. ఏమేమి ఉన్నాయనేది. ఇది రిమూవ్ చేసేసి ఇన్పుట్ సైడ్ బై సైడ్ ఓపెన్ చేసుకుంటే మనకు కొంచెం బాగా ఏమేమి చూడాలనుకుంటాం అన్నీ ఇక్కడ చూసేయొచ్చు. ఒక్క నిమిషం. సారీ. టెక్స్ట్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇప్పుడు పాస్వర్డ్ చూద్దామండి. పాస్వర్డ్ ప్లేస్ ఎంటర్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేసాం అనుకోండి, అది ఎలా చూపిస్తుందంటే మనకి ఇవన్నీ కనిపిస్తాయి కానీ పాస్వర్డ్ కాబట్టి మనం ఏం ఎంటర్ చేసినా ఇలా హైడ్ అయ్యి చూపిస్తుంది. సో ఇది మనకి పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ టైప్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి డేట్. డేట్ తీసుకున్నామండి. డేట్ ఏంటంటే మనకి డేట్ చూపిస్తుంది. ఇలాగా ఇక్కడ మనం డేట్ సెట్ చేసుకోవచ్చు. ఫలానా డేట్ అని ఇలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి ఫైల్. ఫైల్ తీసుకున్నామండి. ఫైల్ వచ్చేసి ఏంటంటే మనకి ఫైల్స్ని అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుందండి. చూస్ ఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మనకి లోపల ఉన్న వాటిని చూస్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ యాక్సెప్ట్ అనేది కూడా ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. యాక్సెప్ట్లోన వాల్యూస్ పీడిఎఫ్ లేదంటే ఏ ఏ ఫార్మాట్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ సెట్ చేస్తే ఆ ఫార్మాట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి రేడియో. రేడియో అంటే ఏంటంటే మనకి ఒక బటన్ లాగా ఉంటుంది. లైక్ లాగా ఇక్కడ వచ్చింది చూడండి. చెక్ ఇన్ చెక్అవుట్ లాగా. కాకపోతే చెక్ ఇన్ అంటే మనకి క్లిక్ చేసి అన్క్లిక్ చేసే ఆప్షన్ ఉంటుంది. కానీ ఇందులో అలా ఉండదండి. ఒకసారి క్లిక్ చేస్తే అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి చెక్ బాక్స్. చెక్ బాక్స్ ఏంటంటే ఇలా ఉంటుందండి. చెక్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒకసారి సెలెక్ట్ చేస్తే అన్సెలెక్ట్ చేసేది అవ్వదండి రేడియోకి. అది డిఫరెన్స్ చెక్ బాక్స్కి రేడియోకి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్ చూస్తాం. రీసెట్. రీసెట్ ఏం చేస్తుందంటే మనకి సార్ చూపిస్తాను చూడండి. ఫామ్ డేటాని రీసెట్ చేస్తుందండి. ఇప్పుడు ఏదైనా డేటా ఇచ్చాము, ఇప్పుడు రీసెట్ కొట్టామంటే ఫామ్లో యాక్షన్ ఇచ్చినప్పుడు రీసెట్ అయిపోతుంది. అంతా క్లియర్ అయిపోతుంది. చూపిస్తున్నానండి. ఇక్కడ రీసెట్ కొడితే మొత్తం డేటా అంతా వెళ్ళిపోతుంది. రీసెట్ అనేది అలా వర్క్ అవుతుంది ఫామ్ డేటాని రీసెట్ చేయడానికి. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి బటన్ చూసాము. కలర్ చూద్దామండి. కలర్ ఏంటంటే మనకు ఒక డాట్ లాగా వస్తుంది. ఇందులోనే మనం కలర్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది మనం సిఎస్ఎస్లోన రియాక్ట్ చేస్లోన అలా ఫ్రేమ్వర్క్స్లోన మనం కస్టమైజ్డ్ థీమ్స్ని యూజ్ చేసుకోవడానికి ప్లేస్లో ఈ ఇన్పుట్ టైప్ కలర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైం అండి. టైం అంటే మనకి టైం చూపిస్తుంది. ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఎంత టైం అనేది. మనకి పలానా టైంలో మనం సబ్మిట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియాలి, పర్టికులర్గా ఈ ఫీల్డ్ ఉండాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మంత్. టైప్ మంత్ అండి. మంత్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్గా మంత్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేలాగా వస్తుంది. చూసాం కదా ఇక్కడ ఓన్లీ మంత్ మాత్రమే. డేట్ అంటే మొత్తం పర్టికులర్గా వస్తుంది. మంత్ అంటే ఓన్లీ ఇలా మంత్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ వెళ్ళి సెర్చ్. సెర్చ్ అంటే ఏం లేదండి, సెర్చ్ బార్ వస్తుంది మనకి. ఇందులో మనకు కావాల్సిన సెర్చ్ చేసుకుంటే ఒకవేళ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయితే బ్యాక్ ఎండ్ లో నుంచి మనకి ఫెచ్ చేసి ఇక్కడ ఉన్న వాటిలో నుంచి చూపిస్తుందండి. ఇక్కడ మనకి ఫెచ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ లో నుంచి ఫెచ్ చేసి సెర్చ్ చేయడానికి మనం చాలా చోట్ల చూసింటాం సెర్చ్ ఆప్షన్స్. యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తేనే మనకు వస్తున్నాయంటే ఆ సెర్చ్ ఆప్షన్ లోనే రాసే డేటా బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్ లోనే డేటాబేస్ లో ఉన్న డేటా దానికి మ్యాచ్ అయితే అప్పుడు మ్యాచ్ అయిన డేటాని సెండ్ చేస్తుంది బ్యాక్. అలా సెర్చ్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ రేంజ్ అండి. రేంజ్ ఏంటంటే ఇదండి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ లాగా ఉంటుంది చూడు, ఇది లాగా. దీంట్లోనూ మనకి ఇలా రేంజ్కి మిన్ వాల్యూ వచ్చేసి ఒక 10 ఇచ్చి మ్యాక్స్ వాల్యూ ఒక 30 ఇచ్చామనుకోండి, ఈ డిఫరెన్సెస్లో మాత్రమే ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ మనకు కనబడట్లేదు, వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. వాల్యూ 10 ఇదేంటంటే బై డిఫాల్ట్గా స్టార్ట్ అయినప్పుడు 10 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా అని.
ఇలాగ రేంజ్ అనే ఇన్పుట్ టైప్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి నంబర్ అండి. నంబర్ వచ్చేసి మిన్ లెంత్ ఒక 2 ఇచ్చుకున్నామండి. మిన్ లెంత్, మాక్సిమం లెంత్ అంటే ఏంటంటే మనకి మినిమం ఎన్ని నంబర్స్ ఉండొచ్చు, మాక్సిమం ఎన్ని నంబర్స్ ఉండొచ్చు అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తామండి. నంబర్ చూద్దాము. నంబర్ వచ్చింది కదా, ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంత వరకు ఉండొచ్చు, 5 వరకు, 6 వరకు ఇది ఇలా పెరుగుతుంది, కానీ మనం సబ్మిట్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేయదండి. ఇక్కడ ఇది బ్యాక్ ఎండ్ కనెక్ట్ లేదు, మనకి జావా స్క్రిప్ట్ కూడా కనెక్ట్ లేదు కాబట్టి ఇది ఎంత యాడ్ చేసినా కనిపిస్తుంది, కానీ మనం ఫర్దర్గా రియాక్ట్ జేఎస్ కానీ జావా స్క్రిప్ట్ కానీ కనెక్ట్ చేసినప్పుడు ఇలా వర్క్ అవుతుంది ఇది. సో ఇవన్నీ మనకి ఇన్పుట్ టైప్స్ అండి. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అంటే ఇందాక చూసాం కదా, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఎ టెంపరరీ టెక్స్ట్ ఫర్ ది యూజర్స్ టు అండర్స్టాండ్ వాట్ టు ఫిల్. అంతేనండి, మనకి యూజర్స్ కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి, అలాగే లేబుల్ ట్యాగ్ ని ఓవర్కమ్ చేయడానికి ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ యాక్షన్ అండి. యాక్షన్ అనేది ఫామ్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ అండి. మనకి ఇక్కడ చూపిస్తున్నాం కూడా, ఇక్కడ ఏం చేస్తామంటే స్లాష్ ఇచ్చి మనకు ఫామ్ డేటా ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ డేటా, లాగిన్ ఇలా ఇస్తే ఇదేమి రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ లోన సర్వర్ యొక్క URL కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాము, ఒక్క నిమిషం మీకు రియల్ గా చూపిస్తాను. ఇక్కడ మనకి లాగిన్ అనేది వస్తుంది కదా, facebook.com దగ్గర లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ URL అనేది చేంజ్, ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఇది ఒక యాక్షన్ అండి, ఫామ్ యాక్షన్. అదే ఇక్కడ మనం చూసాం చూడండి, ఇక్కడ ఈ యాక్షన్ అనేది అక్కడ వర్తే అవుతుంది. ఇక్కడ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ మీద ఈ URL అనేది ట్రిగర్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్ లో. అది యాక్షన్ అట్రిబ్యూట్ యొక్క ఫంక్షనాలిటీ అండి, టు స్పెసిఫై ది సర్వర్ పాత్. నెక్స్ట్ మెథడ్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది HTTP మెథడ్ సచ్ యాజ్ గెట్ ఆర్ పోస్ట్. గెట్ మెథడ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ది డేటా ఫ్రమ్ ది సర్వర్ యాజ్ పర్ ది రిక్వెస్ట్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ మనకి ఫామ్ కి మెథడ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఫామ్ కి యాక్షన్ తో పాటు మెథడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి గెట్ పోస్ట్ అని మోస్ట్లీ ఈ రెండు యూజ్ చేస్తాం. గెట్ అంటే ఏంటంటే సర్వర్ నుంచి మనం డేటాని గెట్ చేసుకునేటప్పుడు ఈ గెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అదే పోస్ట్ మెథడ్ అంటే మనం ఒక డేటాని సెండ్ చేయాలి అనుకుంటున్నప్పుడు పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. సో పోస్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ది డేటా టు ది సర్వర్ వితౌట్ డిస్ప్లేయింగ్ సబ్మిటెడ్ డేటా ఇన్ ది URL. ఇక్కడ ఏంటంటే మనకి ఒక డేటాని సెండ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఈ ఫీల్డ్స్ లోని ఇచ్చిన డేటా అంతా, ఆ డేటా అనేది ఇక్కడ URL లో షో అవ్వకుండా వెళ్ళాలి అంటే మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేయాలండి. అదే URL లో షో అయినా పర్లేదు, అదేమో సెన్సిటివ్ కాదు అనుకుంటే గెట్ మెథడ్ యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అట్రిబ్యూట్ అండి. ఇట్ ఈస్ మ్యాండటరీ అట్రిబ్యూట్ టు సెండ్ ది సబ్మిటెడ్ వాల్యూ టు ది సర్వర్ ఆర్ డేటాబేస్. ప్రతి ఒక్క ఫీల్డ్ కి ఇన్పుట్ ఫీల్డ్ కి మనకి వాల్యూ అనేది, నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంటుందండి. నేమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఏం నేమ్ అనేది ఫ్రంట్ ఎండ్ లో మనకి ఇక్కడ వరకు ఓకే, కానీ బ్యాక్ ఎండ్ లోకి వెళ్తే మనకి సర్వర్ లో ఉన్న నేమ్, దాని పేరు తెలియాలంటే ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చుకోవాలండి. ఇది ఈమెయిల్, ఇది పాస్వర్డ్, ఇది యూజర్ నేమ్ అనే నేమ్ ఇచ్చుకుంటే మనకి బ్యాక్ ఎండ్ లో సర్వర్ కి ఈజీగా అర్థమవుతుంది. అది ఖచ్చితంగా ఉండాలండి, లేదంటే మనకి బ్యాక్ ఎండ్ లోన కనెక్ట్ అవ్వలేకపోతాము సర్వర్ కి, లేదా డేటాబేస్ లో కనెక్ట్ అవ్వలేము. మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ ఇందాక చూసాం కదా. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ది మాక్సిమం లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్స్ యూజర్ కెన్ ఫిల్. మిన్ లెంత్, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ది మినిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజర్స్ కెన్ ఫిల్. ఇదండి ఇక్కడ దాకా. నెక్స్ట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే దిస్ ఈజ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ ఇన్పుట్ ఫీల్డ్ యాజ్ మ్యాండటరీ. అంటే ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ ని ఎంటీగా వదలకూడదు యూజర్ సబ్మిట్ చేసేటప్పుడు. అప్పుడు మనం రిక్వైర్డ్ అని క్లిక్ చేసుకుంటే, రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనం సబ్మిట్ చేసినా ఇప్పుడు సబ్మిట్ అవ్వదండి. ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఆ ఫీల్డ్ ని మనం ఖచ్చితంగా ఫిల్ చేస్తే తప్ప సబ్మిట్ చేయలేము. సో అలా ఉండాలంటే మనకి ఒక అట్రిబ్యూట్ కావాలి, అదే రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం మ్యాండటరీగా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏరియా అని ఒక ట్యాగ్ ఉందండి. అది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఈ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయి కదండి, ఫీడ్బ్యాక్ ఫామ్స్ క్రియేట్ చేయడానికి టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాము. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇదండి టెక్స్ట్ ఏరియా అంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం డేటా ఎంత కావాలో అంత రాసుకొని ఇందులో చాలా డేటా వరకు రాయొచ్చు. దీనికి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ వచ్చేసి నేమ్ అండ్ ఐడి అండి. ప్రతి ఒక్క దానికి నేమ్ అనేది అట్రిబ్యూట్ ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే ఇవి డేటాని తీసుకుంటాయి కాబట్టి. సరే ఇది మనం బయట రాసాము, ఇది కూడా ఫామ్ లోపలే రాయాలి, ఎందుకంటే ఫామ్ లోపలే కదా మనం సెండ్ చేస్తున్నాము.
దీనికంటే ఒక వాల్యూ అనేది వస్తుంది కదా, అదంతా జావా స్క్రిప్ట్ లోనే యూజ్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్ సెండ్ చేసుకుంటామండి. ఇది మనకి టెక్స్ట్ ఏరియా గురించి, వాళ్ళ ఫామ్ గురించి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హెచ్టిఎంఎల్ వచ్చేసి ఫార్మ్స్. సో బాగా నేర్చుకోండి. నోట్స్ కూడా ఇక్కడనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియోలో మనం HTML డ్రాప్ డౌన్స్ చూద్దాము. టు క్రియేట్ డ్రాప్ డౌన్ వీ నీడ్ యూజ్ సెలెక్ట్ ట్యాగ్ అండ్ ఆప్షన్ ట్యాగ్. డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేయడానికి మనం సెలెక్ట్ ట్యాగ్ని, ఆప్షన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డ్రాప్ డౌన్, సింగిల్ డ్రాప్ డౌన్, మల్టీ డ్రాప్ డౌన్. సింగిల్ డ్రాప్ డౌన్ అంటే ఏంటంటే, ఇన్ దిస్ వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్. సింగిల్ డ్రాప్ డౌన్లోనే ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మల్టీ డ్రాప్ డౌన్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సెలెక్ట్ ట్యాగ్ లోన మనం మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తే మల్టీ డ్రాప్ డౌన్ గా కన్వర్ట్ అయిపోతుంది. మల్టిపుల్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయకపోతే అది సింగిల్ డ్రాప్ డౌన్ గా కన్వర్ట్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా చూద్దాం ఇప్పుడు. Shift+1 కొట్టి Shift+1 కొట్టి ఎంటర్ కొడితే మనకి HTML స్ట్రక్చర్ వస్తుందండి. డ్రాప్ డౌన్, ఇది వచ్చేసి మనకి టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రెస్టారెంట్ మెనూని క్రియేట్ చేద్దాము. రెస్టారెంట్ మెనూ పెడదామండి. ఇందులోన మనకి టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావడానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టుకున్నాము. దీన్ని ఒకసారి లోడ్ చేసి చూద్దాము వెబ్ బ్రౌజర్లోన. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక డ్రాప్ డౌన్ అయితే క్రియేట్ చేద్దాము. ఫస్ట్ సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకొని ఇందులోన ఆప్షన్కి ఒక వాల్యూ ఇవ్వాలి. సెలెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ మనము దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేద్దామండి, త్వరగా అవుతుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకుందాము. ఫస్ట్ చికెన్ బిర్యానీ, అందరి ఫేవరెట్, నాకు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్ బిర్యానీ, చికెన్ కర్రీ, లాస్ట్ వన్ చపాతీస్. ఏదో ఒకటి చపాతీని తీసుకుందాం. ఇలా తీసుకున్నామండి. ఇది ఎలా వస్తుందో చూద్దాము. ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మనం సెంటర్లోకి తీసుకురావడానికి స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి డిస్ప్లే ఇన్లైన్ ఇదంతా CSS లో చేస్తే బాగుంటుందండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చేస్తే అంత కోడ్ అంత కాంప్లెక్స్ అయిపోతుంది. ఇక్కడే చూద్దాం మనము. ఇక్కడ ఉంది కదా మెనూ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఇందులో నుంచి ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలము. ఎగ్ బిర్యానీ లేదా చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీ. ఇది సింగిల్ డ్రాప్ డౌన్ అండి. ఇది సింగిల్ డ్రాప్ డౌన్. అదే మనకి మల్టీ డ్రాప్ డౌన్ కావాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకో డ్రాప్ డౌన్ వచ్చేసింది కదా ఇక్కడ. ఇందులో మనం మల్టిపుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇలాగా. సో ఇది డ్రాప్ డౌన్స్ అండి, అంతే సింపుల్. సింగిల్ డ్రాప్ డౌన్ ఇది, మల్టీ డ్రాప్ డౌన్ ఇది, అంతే సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ గురించి చూద్దాము. ఫీల్డ్ సెట్ ప్రొవైడ్స్ బార్డర్ టు ది HTML ఫామ్ అండ్ లెజెండ్ ప్రొవైడ్స్ ది టైటిల్ ఫర్ ది ఫీల్డ్ సెట్. అంటే ఏంటంటే మనకి ఫీల్డ్ సెట్ అనేది ఒక ట్యాగ్ అండి. ఆ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనకి HTML ఫామ్స్ ఉన్నాయి కదా, వాటికి ఒక బార్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ లెజెండ్ అనే ట్యాగ్ ఏం చేస్తుందంటే ఆ ఫీల్డ్ సెట్ కి మనకి ఒక టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం అక్కడ. ఇక్కడ చూడండి, ఫీల్డ్ సెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాగ్. ఫీల్డ్ సెట్ అనేది మనకి బార్డర్ని క్రియేట్ చేస్తుంది ఫామ్ కి. లెజెండ్ అనేది ఆ బార్డర్ కి ఒక టైటిల్ ఇస్తుంది అనమాట. అందులో ఉన్న డేటా అంతటి కలిపి ఒక డేటాని ఇస్తుంది. అదే ఆ డేటాకి నేమ్ ఇస్తుంది. ఇది ఆ నేమ్ అండి. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. కాపీ పాత్ అండ్ గో టు బ్రౌజర్, పేస్ట్ ఇట్. చూడండి, ఇదంతా ఒక డేటా అయితే మనకి ఇదంతా ఒక ఫామ్ కదా. ఈ బార్డర్ అంతా రావడానికి ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ కారణమైతే, ఈ నేమ్ రావడానికి ఈ లెజెండ్ అనే ట్యాగ్ కారణం అండి. ఈ నేమ్ ఉంది కదా మనకి, ఇది ఆ నేమ్ అనేది ఇక్కడ సెంటర్ కి రావడానికి మనకి ఒక అలైన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉందండి.
అలైన్స్ సెంటర్. ఇప్పుడు రీలోడ్ చేస్తే ఇది సెంటర్కి వచ్చేసింది కదా, ఇలా వచ్చేస్తుందండి. లేదు ఇక్కడ సెంటర్కి వద్దు, నీకు ఎండ్కి కావాలి అనుకుంటే ఈ ఎండ్కి ఇచ్చుకున్న లాస్ట్కి వెళ్ళిపోతుంది. సారీ, సారీ ఎండ్ కాదు, లెఫ్ట్ రైట్. రైట్ ఇచ్చుకున్నాను, రైట్ ఇచ్చుకుంటే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది ఇలా అండి. దిస్ ఈజ్ ఫర్ ది వీడియో. ఇలా మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం HTMLలోన సిమాంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ సిమాంటిక్ ట్యాగ్స్. సిమాంటిక్ ట్యాగ్స్ ఆర్ దోస్ విత్ ప్రొవైడ్స్ మీనింగ్ఫుల్ లేఅవుట్ టు ది వెబ్ పేజెస్. అంటే ఏంటంటే మనకి పర్టికులర్గా తెలియడానికి nav అనే ట్యాగ్ యూజ్ చేస్తే అది nav బార్ అని, హెడర్ అంటే హెడ్డింగ్ పార్ట్ అని, ఫూటర్ అంటే అది ఫూటింగ్ పార్ట్ అంటే లాస్ట్లో ఉండే వెబ్ పేజ్ లాంటిదని. ఇలా మీనింగ్ఫుల్గా ఉండే ట్యాగ్స్ని సిమాంటిక్ ట్యాగ్స్ అంటాము. సిమాంటిక్ ట్యాగ్స్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ ఫర్ బోత్ డెవలపర్స్ అండ్ ది బ్రౌజర్. అదేనండి, మనకి క్లియర్గా డిస్క్రైబ్స్ అనేది చేస్తుంది. ఫోటో, సైడ్ ఆర్టికల్, సెక్షన్స్, మరి డీటెయిల్స్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలోన అన్ని ఎక్స్పెరిమెంటల్గా చూద్దాము. ఐ మీన్ ఒక HTMLని మాత్రమే యూజ్ చేసి ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేద్దాము. నెక్స్ట్ నాన్ సిమాంటిక్ ట్యాగ్స్. Non-semantic tags will not have specific meanings such as to provide meaningful layout. ఇందులోన సిమాంటిక్ ట్యాగ్స్లో లాగా nav, హెడర్, ఫూటర్, సైడ్, సెక్షన్, సమ్మరీ డీటెయిల్స్ ఇలా ఏమీ పర్టికులర్గా ట్యాగ్స్ని యూజ్ చేయకోకుండా ఓన్లీ div అండ్ స్పాన్ ట్యాగ్స్ని యూజ్ చేసి వెబ్సైట్ని క్రియేట్ చేస్తే దాన్ని నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఈ ట్యాగ్స్ని అంటే వీటికంటూ పర్టికులర్గా ఏం మీనింగ్ ఉండదు అనమాట. ఇప్పుడు మనకి nav అంటే nav బార్ అని క్లారిటీగా తెలుస్తుంది, కానీ div అంటే ఎక్కడైనా ఉండొచ్చు div ట్యాగ్ అనేది. So that's it for the video. Thank you for watching. Bye bye now. హలో గైస్, ఈ వీడియోలో మనం HTML సంబంధించిన అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం ప్రాక్టికల్గా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ లిస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎస్, దిస్ ఈజ్ ది పేజ్. ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్. ఇక్కడ మీరు షార్ట్ కట్లు కూడా చూసుకోవచ్చు. షార్ట్ కట్లు కూడా ఇక్కడే చెప్పేస్తాను. ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. 5 లిస్ట్ కావాలనుకోండి, అన్ఆర్డర్ లిస్ట్, అందులో లిస్ట్ ట్యాగ్స్ 5 కావాలనుకోండి, ఇది షార్ట్ కట్ వచ్చేసాయి కదా. సో ఇదనమాట. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనుకోండి, ఆరెంజ్, బనానా, మ్యాంగో, యాపిల్, గ్రేప్స్. సో ఒకసారి ట్రై చేద్దాము. ఇది ఎలా వచ్చిందో చూద్దాము. సో ఇలా వచ్చింది కదా, ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఇలా వచ్చింది. అదే మనకి ఆర్డర్ లిస్ట్ కావాలనుకుంటే OL ట్యాగ్ ఇన్సర్ట్ LI, ఎన్ని లిస్ట్ ట్యాగులు కావాలో అన్ని ఇంటూ 3 కావాలనుకుంటున్నాము. ఎంటర్ అయిపోయింది, వచ్చేసింది. ఇక్కడ మనము ఏదో ఒక నేమ్స్ లైక్ వెహికల్స్ నేమ్స్, బైక్, కార్, బుగాటి. సో ఇలా తీసుకున్నప్పుడు ఇలా వస్తాయి కదా. ఇందులో టైప్ చేంజ్ చేయడానికి అండ్ నంబర్ స్టార్ట్ కౌంట్ పెరగడానికి అట్రిబ్యూట్స్ తెలుసు కదండి మీకు. తెలుసని అనుకుంటున్నాను, తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ UL ట్యాగ్లో చూద్దాము. ఇందులో టైప్ ఉంటుంది, టైప్ అట్రిబ్యూట్. టైప్ అట్రిబ్యూట్ వచ్చేసి డిస్క్ పెట్టుకున్నాం అనుకోండి, ఇదే డిస్క్. నెక్స్ట్ మనం సర్కిల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వస్తుంది. అదే మనకి సర్కిల్ వద్దు, స్క్వేర్ కావాలనుకోండి, స్పెల్లింగ్లో కరెక్ట్ చూసుకోవాలండి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. అవుట్పుట్ కరెక్ట్ మనం ఊహించినట్టుగా రాదు. ఇందులో టైప్ వచ్చేసి ఏ టైప్ కావాలి, స్టార్ట్ 6 నుంచి కావాలి. సో 6 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను లిస్ట్. నెక్స్ట్ మనము టేబుల్స్ చూద్దామండి. టేబుల్ ట్యాగ్. సో ఫర్ దట్ టేబుల్ ఇన్సర్ట్ T head inside TR inside EH into ఒక 4 వేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే టేబుల్ ట్యాగ్లోన T హెడ్ ట్యాగ్ వస్తుంది, T హెడ్ ట్యాగ్లోన TR ట్యాగ్ వస్తుంది, TR ట్యాగ్లోన మళ్ళీ 4 TH ట్యాగ్లు అనేవి వస్తాయి. సో అర్థమైంది కదా. ఫస్ట్ టేబుల్ ట్యాగ్, తర్వాత T హెడ్ ట్యాగ్, తర్వాత TR ట్యాగ్, ఆ తర్వాత దాని లోపల 4 TH ట్యాగ్లు అన్నమాట. సో ఇక్కడ మనం సీరియల్ నెంబర్ అనుకోండి, నెక్స్ట్ నేమ్,
మొబైల్ అడ్రస్. సో ఇలా అనుకున్నాం అనుకోండి. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాము. ఇలా వచ్చింది కదా. సో దీనికి మనము బార్డర్ అనేది అప్లై చేయాలి. దానికోసం మనం బార్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి దానికి వాల్యూ అనేది డిఫాల్ట్గా నంబర్స్లో ఇచ్చేస్తాము. 1 ఇచ్చాం కాబట్టి ఇది 1లో వస్తుంది. మనకి ఇక్కడ సెల్కి సపరేట్ బార్డర్ ఉంది కదా, మళ్ళీ దీనికి సపరేట్గా కనిపిస్తుంది కదా. సో అది పోగొట్టడానికి మనకి ఇంకో అట్రిబ్యూట్ ఉంది, రూల్స్ అట్రిబ్యూట్కి ఆల్ అనే వాల్యూ ఇస్తే రూల్స్ అనేటివి, అది బార్డర్స్ అనేటివి కొలాప్స్ అయిపోతాయి. అర్థమైంది కదా, ఇలా అనమాట. నెక్స్ట్ మనం టీ బాడీ తీసుకున్నాం, టీ హెడ్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ టీ బాడీ తీసుకున్నాము. టీ బాడీ లోపల ఒక టీ బాడీ, ఇందు లోపల టీడీలు 4. అర్థమైందని అనుకుంటున్నాను ఇది కూడా. అలాగే సీరియల్ నెంబర్ 1 నేమ్ వచ్చేసి డెవ్పాక్ ట్యూటోరియల్స్, మొబైల్ సంథింగ్. నెక్స్ట్ అడ్రస్ కర్నూల్ ఏపీ. సో ఇది ఎలా వస్తుందో చూద్దాము. సో డిఫరెన్స్ తెలిసింది కదా, ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావాలంటే అవన్నీ సిఎస్ఎస్లో చూద్దాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనకి హెచ్టిఎంఎల్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోస్లో నుంచి మనము సిఎస్ఎస్ని చూస్తాము. సో టేబుల్ అయిపోయింది కదా, టేబుల్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి టేబుల్ తర్వాత ఏముంది, హైపర్ లింక్స్. హైపర్ లింక్స్లో 2 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్ చూద్దాము. యాంకర్ ట్యాగ్, ఇందులోనే మనకి http www.amazon.in. ఇక్కడ అమెజాన్ అంటామండి, చూద్దాము. వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇది ఇందులోనే అమెజాన్ అనే వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మనకి నెట్వర్క్ లేదు కాబట్టి అలా చూస్తుంది, ఇక్కడే ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ మనం ఇంటర్నల్ హైపర్ లింక్స్ చూస్తాం కదా. సో అది నెక్స్ట్ పేజ్లో ఓపెన్ కావాలంటే మనకి ఒక అట్రిబ్యూట్ ఉంది, టార్గెట్ అని. ఇందులోన _బ్లాంక్ అనే వాల్యూ ఇస్తే మనకు ఇది అనేది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు క్లిక్ చేయక ముందర బ్లూ కలర్లో ఉంటుంది, క్లిక్ చేశాక పర్పుల్ కలర్లోకి వస్తుంది. బాగా గమనించండి ఇది. నెక్స్ట్ ఇంటర్నల్ హైపర్ లింక్స్ అంటే మనకు తెలుసు కదా, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేరా తీసుకుందాము. ఇందులో లోరెమ్ అనేది ఒక ఫేక్ డేటా అండి, గుర్తుపెట్టుకోండి. 100 తీసుకుందాం అనుకోండి. ఇంత వచ్చింది కదా. ఇక్కడ ఇంత వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మధ్యలోనే ఏదో ఒక చోటు నుంచి ఒక చాలా హెవీ అయిపోయింది, ఒక 30 తీసుకుని చాలా ఇది సరిపోద్దు. ఇక్కడ నుంచి ఇంకో ట్యాగ్ తీసుకున్నాము, p#. దీనికి వచ్చేసి మనము నేమ్ ఏమిద్దామంటే int అని ఇద్దాము. వచ్చింది కదా. ఇక్కడ డేటాను పేస్ట్ చేసి ఈ హ్యాష్ ఏదైతే ఉంది int అనేది ఇది కాపీ చేసుకొని మనకి ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏ అనే ట్యాగ్ తీసుకొని ఇక్కడ హ్యాష్ని రిప్రజెంట్ చేయాలండి, ఎందుకంటే అది ఐడి కాబట్టి. ఇక్కడ ఇంటర్నల్ హైపర్ లింక్స్. మీరు ఇవన్నీ నాతో నేను చేసినప్పుడు చూసి వదిలేసేది కాదండి, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసి చూడండి, ఇక్కడ కర్సర్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో అలా ఇంటర్నల్ హైపర్ లింక్స్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ మల్టీమీడియా ట్యాగ్స్ చూద్దామండి. మల్టీమీడియా ట్యాగ్స్ ఈ ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకి ఐఎంజీ ట్యాగ్. ఐఎంజీకి సోర్స్ కావాలి కదా. సో సోర్స్ అయితే మన దగ్గర లేదు. సో బట్ వీల్ ట్రై. మనకు సోర్స్ లేకపోతే ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఆల్ట్ ఉంది కదా, ఆల్ట్లోన ఇమేజ్ ఫెయిల్యూర్, ఇమేజ్ ఫాంట్ లోడ్. ఓకే, ఇలా రాసింది కదా. ఇప్పుడు ట్రై చేద్దాము. ఆల్టర్నేటివ్ మనకి ఇక్కడ చూస్తుంది కదండి, ఇమేజ్ లేదు కాబట్టి మనకి అక్కడ ఆల్టర్నేటివ్ ఏదైతే రాసామో అది ఇక్కడ చూపిస్తుంటాడు. అర్థమైంది కదా. మరి ఇందులోనే మనకు టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. టైటిల్ అనేది ఏంటంటే ఇక్కడ ఏముంది దాని పేరు అనమాట. ఆ ఇమేజ్ యొక్క పేరు మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో అది పేరు, ఆ టైటిల్. అది ఎప్పుడు చూపిస్తుందంటే మనకి కర్సర్ దాని మీద ఓవర్ చేసినప్పుడు అక్కడ ఏముంది అనేది చూపిస్తుంది. కనిపిస్తుంది కదా రోజ్ అనేది. సో అలా టైటిల్ ట్యాగ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆడియో ట్యాగ్ చూద్దాము. ఆడియో ట్యాగ్కి సోర్స్ ఇందులోనే ఉంది. సో ఇది
కాకపోతే దీనికి కంట్రోల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. కంట్రోల్స్ ఇవ్వకపోతే ప్లే అవ్వదండి, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. వీడియో ట్యాగ్కి ఆడియో ట్యాగ్కి కంట్రోల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ప్లే అవుతుంది కదా, మీకు సౌండ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లే పాజ్ ఉంది కదా, ఇది ప్లేబ్యాక్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ మనకి ఆడియో ట్యాగ్ అండి. ఆడియో ట్యాగ్ చూద్దాం, సారీ వీడియో ట్యాగ్ చూద్దాము. వీడియో ట్యాగ్లో సోర్స్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంది. రియాక్ట్ నేను చేసిన ఓల్డ్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఇందులో కంట్రోల్స్ మర్చిపోకూడదండి ఎప్పటికీ. ఇది మర్చిపోతే మీకు వర్కౌట్ అవ్వదు. సో ఇది చాలా పెద్దగా వచ్చింది కదా, మనం దీనికి కొన్ని అట్రిబ్యూట్స్ ఇద్దాము. విడ్త్ హైట్ ఇద్దాము. విడ్త్ ఒక 300, హైట్ ఒక 300 ఇద్దాము. ఇది చూద్దాము ఎంత వస్తుందో. సో ఇంత వస్తుంది అనమాట. ప్లే అవుతుంది చూడండి. కాకపోతే ఈ వీడియోకి ఆడియో అనేది లేదు, ఇది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడానికి నేను ఇలా చేశాను. సో ఇదనమాట మల్టీమీడియా ట్యాగ్స్ వచ్చేసి. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, ఫార్మ్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి HTML ఎక్కువ యూజ్ చేసే టేబుల్స్, ఫార్మ్స్. నెక్స్ట్ ఫార్మ్స్ చూద్దాము. మనకి ఫార్మ్స్ని క్రియేట్ చేయడానికి ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, అందులోన ఇన్పుట్ ట్యాగ్స్ ఎన్ని కావాలి. ఇన్పుట్ ఇంటూ నాకు ఒక 5 కావాలనుకుంటున్నాను. ఇచ్చేసినాయి కదా 5. ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అండి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్. మీరు ఒక చోట రాసుకోండి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమేమి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమేమి అనేటివి. ఇవి చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. సో ఒక నిమిషం, మీరు అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా కామన్ అన్నింటికి ఎంటర్ చేయాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని కర్సర్ క్లిక్ చేసుకుంటారా అండి. కర్సర్ క్లిక్ చేసుకుంటూ వస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏది రాసినా అన్నింటికీ వర్క్ అవుతుంది. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఒక్కదానికి ఒకటి ఎంటర్ చేసుకుందాం. ఎంటర్ నేమ్ వచ్చేసి మొబైల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈమెయిల్. నెక్స్ట్ పాస్వర్డ్. అంటే ఇవి మనకు తెలుసు కదా. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే ఆ, మీకు చూపిస్తాను, నేను ఇప్పుడు చూపిస్తాను కొంచెం. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు. టైప్ వచ్చేసి ఇది టైప్ అవసరమే లేదు, మీకు డైరెక్ట్ బటన్ తీసేసుకుందాం. నేను బటన్ టైప్ కూడా ఉంటుంది, కానీ డైరెక్ట్ ఇదైతే మనకి బాగుంటుంది. ఇక్కడ మనం టైప్ అనేది సబ్మిట్ పెట్టుకోవాలి, అలా అయితేనే మనకి సబ్మిట్ అవుతుంది. సో నేమ్ అనేది మనకి టెక్స్టే కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం నెంబర్ పెట్టుకోవాలి, మొబైల్ నెంబర్ కాబట్టి, లేదంటే టెల్ అని కూడా పెట్టుకోవచ్చు. టెల్ అనేది కూడా టెలిఫోన్ రిప్రజెంట్ చేస్తుంది. ఈమెయిల్కి ఈమెయిల్ టైప్ ఉంటుంది. టెక్స్ట్లు మీరు ఫర్ లాస్ట్ వీడియోస్లో చూసుకుంటే నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ అనే టైప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాము ఫామ్ ఎలా వచ్చింది మనకి. సో ఇక్కడ కింద చూసుకుంటే మీకు కనిపిస్తుంది. మనం ఇది డిజైన్ చేయాలనుకోండి, ఒక్క నిమిషం మీకు ఇలా చేసి చూస్తాను. ఒకటి ఇది కంట్రోల్ X తీసుకొని ఒక D ట్యాగ్ తీసుకొని సో ఇక్కడ ఈ డ్యూ ట్యాగ్ అనేది మనకి సరే ఒక్క నిమిషం అండి. ఈ డ్యూ ట్యాగ్లోనే మనం ఫామ్ తీసుకుందాము. ఇప్పుడు ఈ ఫామ్కి ఒక ఈ డ్యూ ట్యాగ్కి మనకి మార్జిన్ అనేది ఇవ్వాలంటే మనం స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. స్టైల్ అట్రిబ్యూట్లోనే మార్జిన్ ఆటో చూద్దాం ఏమైందో. అన్ని సెంటర్లోకి వచ్చింటాయి, కాకపోతే మనం అన్ని ఇక్కడ వచ్చేసి మనకి ఇన్లైన్లో ఉన్నాయి కదా, మనం డిస్ప్లే అనేది బ్లాక్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డిస్ప్లే బ్లాక్, it is not working. Wait 1 minute. Let me check it. సరే అండి, మనం ఇదంతా మనం CSS పార్ట్లో చేద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి HTML ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేసినా సబ్మిట్ చేసేకపోతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా @ అనేది రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే మనం టైప్ అనేది ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేసినా ఇది హైడ్ చేస్తుంది, ఎందుకంటే ఇది మనం పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి. ఇక్కడ ఏది ఎంటర్ చేసినా అది తీసుకుంటుంది, కానీ సబ్మిట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే అది నంబర్ టైప్. సో ఇది ఫార్మ్స్ గురించి మీకు అన్ని లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఆ అట్రిబ్యూట్స్ గురించి, యాక్షన్, ఇవన్నీ మీరు డీటెయిల్గా అక్కడ చూస్తారు. సో డ్రాప్ డౌన్స్ చూద్దాము. నెక్స్ట్ డ్రాప్ డౌన్ కోసం ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్, ఇందులోపల ఆప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఆప్షన్ ట్యాగ్లో వచ్చేసి
ఫస్ట్ వచ్చేసి మనకి సెలెక్ట్ ఆప్షన్ అని తీసుకున్నాం. సో సారీ ఏంటండి ఆప్షన్ ఇందులో వాల్యూ ఇద్దామండి జావా. మీరు షార్ట్ కట్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇందాకట్లాగని నేను చెప్పినట్టు. అయితే ఎన్నిసార్లు ప్రస్తుతానికి చూద్దాము. ఇప్పుడు వచ్చింది కదా సెలెక్ట్ ఆప్షన్ అని. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జావా ఆర్ పైథాన్ కనిపిస్తుంది కదా, జావా ఆర్ పైథాన్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ డ్రాప్ డౌన్. అదే మల్టీ డ్రాప్ డౌన్ అంటే ఏం లేదు, ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాము ఎలా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా, మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మల్టిపుల్ ఆప్షన్స్. సో అర్థమైంది అనుకుంటున్నాను డ్రాప్ డౌన్స్ కూడా. ఇవన్నీ మీకు డీటెయిల్గా చూడాలనుకుంటే మనం లాస్ట్ వీడియోస్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ సెట్ లెజెండ్ ట్యాగ్స్. సో ఇది ఫామ్కి చేస్తాం కదా, సో ఫామ్ ట్యాగ్ని తీసుకోండి. ఇక్కడ మనకి సారీ లెజెండ్ ట్యాగ్ తీసుకొని అందులోపల ఇది పెడితే మీకు చూడొచ్చు బార్డర్ అనేది వచ్చేసి ఉంటుంది. నిమిషం సారీ మనం ఇది లోపల పెట్టాలండి. లెజెండ్ ట్యాగ్ అనేది ఫామ్ లోపల పెట్టాలి. లెజెండ్ ట్యాగ్ ఇందులోనే ఇలా పెట్టేస్తే ఇప్పుడు వస్తుంది చూడండి మనకి ఆప్షన్. వచ్చింది కదండి, వచ్చింది చూడండి. సో ఇలాగ లెజెండ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. మళ్ళీ దీంట్లోనే మనకి లెజెండ్ ట్యాగ్ తర్వాత ఏది ఫీల్డ్. సో ఇది యాక్చువల్గా ఫీల్డ్ సెట్. నెక్స్ట్ వచ్చేసి లెజెండ్ ట్యాగ్. లెజెండ్ ట్యాగ్ లోపల ఇస్తాం మేము. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి దానికైతే టైటిల్ వచ్చేసింది ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా, ఇది లెజెండ్ ట్యాగ్ చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి సిమాంటిక్ ట్యాగ్స్, నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ ఇవన్నీ మీరు చూసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అందరు దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. రేపటి వీడియోస్లోనే మనం CSS స్టార్ట్ చేస్తున్నాము. అందరూ HTMLని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.